హాయ్ గైస్, ఈ వీడియోలో నవంబర్లో రిలీజ్ అవుతున్న తెలుగు మూవీస్ ఏంటి, ఆ మూవీస్ ఏ డేట్లలో రిలీజ్ అవుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. ఫస్ట్ వన్, నందమూరి కళ్యాణం గారి నుంచి వస్తున్న మూవీ ఎన్కేఆర్ 21. ఈ మూవీ నవంబర్ 3వ తారీఖున మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ సత్యదేవ్ గారి నుంచి వస్తున్న మూవీ గరుడ చాప్టర్ 1. ఈ మూవీ నవంబర్ 5వ తారీఖున రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సంతోష్ శోభన్ గారి నుంచి వస్తున్న మూవీ జోరుగా హుషారుగా షికారు పోదామా. ఈ మూవీ నవంబర్ 8వ తారీఖున రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ధనధన్ ధనరాజ్ సముద్రకని కాంబినేషన్లో వస్తున్న మూవీ రామం రాఘవం. ఈ మూవీ నవంబర్ 10వ తారీఖున రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారి నుంచి వస్తున్న మూవీ మట్కా. ఈ మూవీ నవంబర్ 14వ తారీఖున రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సిద్ధు జొన్నగడ్డ గారి నుంచి వస్తున్న మూవీ తెలుసు కదా. ఈ మూవీ నవంబర్ 14వ తారీఖున రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ గారి నుంచి వస్తున్న మూవీ ఎన్బీకే 109. ఈ మూవీ నవంబర్ 14వ తారీఖున రిలీజ్ అవుతుంది. మ్యాడ్ మూవీకి సీక్వెల్గా తెరకెక్కిస్తున్న మూవీ మ్యాడ్ స్క్వేర్. ఈ మూవీ నవంబర్ 14వ తారీఖున గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ గ్లాడియేటర్ 2. ఈ మూవీ నవంబర్ 15వ తారీఖున రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ శర్వానంద్ గారి నుంచి వస్తున్న మూవీ శర్వా 37. ఈ మూవీని నవంబర్ 16న రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ గారి నుంచి రాక్షసుడు మూవీకి సీక్వెల్గా తెరకెక్కుతున్న మూవీ రాక్షసుడు 2. ఈ మూవీ నవంబర్ 17న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ కిరణ్ అబ్బవరం నుంచి పాండే లెవెల్లో వస్తున్న మూవీ కా. ఈ మూవీ నవంబర్ 18న పాండే లెవెల్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ అనుపమ పరమేశ్వరన్ గారి నుంచి వస్తున్న మూవీ పరదా. ఈ మూవీ నవంబర్ 18న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ పూరి జగన్నాథ్ గారి తమ్ముడైన సాయిరామ్ శంకర్ నుంచి వస్తున్న మూవీ ఒక పథకం ప్రకారం. ఈ మూవీ నవంబర్ 18న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నవీన్ పొలిశెట్టి గారి నుంచి వస్తున్న మూవీ అనగనగా ఒక రాజు. ఈ మూవీ నవంబర్ 21న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఆనంద్ దేవరకొండ గారి నుంచి లవ్ బ్యాక్డ్రాప్లో వస్తున్న మూవీ డూయేట్. ఈ మూవీ నవంబర్ 21న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ చాలా రోజుల గ్యాప్ తర్వాత మంచు మనోజ్ గారి నుంచి వస్తున్న మూవీ వాట్ ద ఫిష్. ఈ మూవీ నవంబర్ 24న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన ఉపేంద్ర గారి నుంచి వస్తున్న పాండ్యా మూవీ యుఐ. ఈ మూవీ నవంబర్ 25న పాండ్యా లెవెల్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ గారి నుంచి వస్తున్న మూవీ టైసన్ నాయుడు. ఈ మూవీని నవంబర్ 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు, కానీ ఇంతవరకు ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు. నెక్స్ట్ మన అడ్విశేష్ అండ్ శృతి హాసన్ కాంబినేషన్లో వస్తున్న మూవీ డోకాయిట్ ఒక ప్రేమ కథ. ఈ మూవీ నవంబర్ 28న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ పొటేల్. ఈ మూవీ నవంబర్ 28న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సత్యదేవ్ గారి నుంచి వస్తున్న మూవీ ఫుల్ బాటిల్. ఈ మూవీని నవంబర్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు, కానీ ఇంతవరకు అప్డేట్స్ అయితే రాలేదు. నెక్స్ట్ తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి. ఈ మూవీ నవంబర్ 30వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఇప్పటికైతే ఇవి గైస్ నవంబర్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్న మూవీస్. ఇంకేమైనా మూవీ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా తెలియజేస్తాను. మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో చేస్తూనే ఉండండి. అండ్ ఈ వీడియోలు వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి.